ఓకే ఎస్ గణేష్, మీరు అలాగే హోల్లో ఉండండి. మనతో మాట్లాడడానికి ఈ విషయానికి సంబంధించి వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్, మెడికో ప్రియాంక మృతి చెందారు. ప్రాణాలతో పోరాడి ప్రాణాపాయ స్థితిలో సిచ్యుయేషన్ లో ఆమె ఉండి మృతి చెందారు. ఏంటంటారు? అసలు చాలా విమర్శలు కూడా వస్తున్నాయి గవర్నమెంట్ మీద. ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఎందుకు పరామర్శించలేదు? ఈ విషయం కూడా వెలుగులోకి రావడం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే వాళ్ళ తండ్రి కూడా చాలా ఆవేదనతో మాట్లాడిన పరిస్థితి కూడా కనిపించింది. ఏంటంటారు సార్? మీరు చూస్తా ఉన్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన 26 నెలలుగా అనేక రకాలుగా దాడులు, లైంగిక వేధింపులు, మహిళల మీద డైరెక్ట్ గా నడి రోడ్డు మీద హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మనం గుంటూరులో చూస్తే కూడా ఒక మహిళను వ్యవస్థను చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు మహిళలను వ్యవస్థను చేసినటువంటి పరిస్థితి చూస్తాం. దాన్ని కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే పోలీసులు కేసు తీసుకోమని వాళ్ళు స్టేషన్కి వెళ్తే భర్త భార్య స్టేషన్ లో కేసు తీసుకోపోగా ఎమ్మెల్యే దగ్గరికి సెటిల్మెంట్ కి పంపించినటువంటి పరిస్థితి చూసాం. తర్వాత సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత ఏదో చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు చూస్తే ఏదైతే రాజమండ్రికి సంబంధించింది డైరెక్ట్ గా పోలీసులే చెప్తున్నారు, ఇది వాంటెడ్ గా ఆమెను హత్య చేయాలనేటటువంటి ప్రయత్నంతో వాళ్ళు చేశారనేది పోలీసులు ఇప్పుడు ఇస్తున్నటువంటి సమాచారం. మరి నేను అడుగుతున్నా, ఇప్పుడు ఒక యాక్సిడెంటో లేదంటే ఇంకొకటో ఒకటి జరిగిన తర్వాత, అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? ఆగస్టు 3వ తారీఖున. ఆగస్టు 3వ తారీఖున రాత్రి ఇన్సిడెంట్ జరిగింది షాపింగ్ మాల్ బయట. షాపింగ్ మాల్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, పోలీసులు సీసీ ఫుటేజ్ చెక్ చేయాలంటే ఎంతసేపు పని? అది వాంటెడ్ గా చేసిందా లేదంటే యాక్సిడెంటల్ గా జరిగిందా అనేది ఇమీడియట్ గా పోలీసులు 3వ తారీఖు జరిగితే సరే, ఒక 4వ తారీఖు లోపల వాళ్ళకి సమాచారం ఉండాలి కదా. మరి సీసీ ఫుటేజ్ చెక్ చేసి కూడా ఎందుకు వాళ్ళు వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అత్యాయత్నంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? అంటే దీని వెనకాల రాజకీయ కోణం ఉందనేది స్పష్టంగా కనపడదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ ఏదో మాజీ మేయర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు ఇంకోళ్ళు ఎవరో పేర్లు వస్తా ఉన్నాయి. దానికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు అందించాడు, వాళ్ళ మీద కేసులు నమోదు చేయకుండా సెటిల్మెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు అనేది స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. అందుకనే 3 రోజుల తర్వాత సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. అదే సీసీ ఫుటేజ్ బయటకు రాకపోతే పరిస్థితి ఏంటి? ఎవరైనా దీన్ని ఏమనుకుంటారు? రోడ్డు ప్రమాదం అని అనుకుంటారుగా. ఏదో వెహికల్ గుద్దారు చూసుకోకుండా గుద్దారని అనుకుంటారు కదా. అంటే ఇదేంటంటే ప్రతి అంశాన్ని పసిబూసి మారేడుకాయ చేసేసి దాన్ని ఎక్కడ నిందితుల్ని కాపాడేసేయాలి తప్ప ఏదైతే బాధితులకి ఎక్కడ జరగకూడదు అనే దాన్ని క్లియర్ అయి ప్రభుత్వం వెళ్తుంది. ఈ ఇన్సిడెంట్ జరిగింది, మీరు చెప్పండి అమ్మ. నేను ఒకసారి ఇప్పుడు 3వ తారీఖు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3 రోజుల పాటు ఎందుకు బయటకు రాలేదు? పాయింట్ నెంబర్ 1. 2, ఎందుకు దాని మీద సీసీ ఫుటేజ్ ని పోలీసులు 3 రోజుల పాటు దాచారు? పాయింట్ నెంబర్ 2. అసలు ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం కనీసం ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం ఎందుకు అందించలేదు? ప్రియాంకకి హైదరాబాద్ లో కనీసం వాళ్ళ తండ్రి గారు చెప్తున్నట్టుగా హాస్పిటల్ కు ఫోన్ చేసి, ఇదిగోండి ప్రభుత్వం తరపున ఎవరినైనా పంపించో, మంత్రులు ఇంకొకరిలో పంపించో, మెరుగైన వైద్యం అందేలాగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వానికి అసలు ఏం పట్టనట్టుగా, పోతే బయనీలే ప్రజల ప్రాణాలే కదా, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే కాదు కదా అనే కోణంలో వ్యవహరిస్తుంది అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రోజు ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం. లేదంటే ఆమెని ఇన్ని రోజులు మృత్యుతో పోరాడి చనిపోయేటటువంటి అవసరం లేకుండా ముందే మెరుగైన వైద్యం అందించి ఉండుంటే, ఏదైతే ఇమీడియట్ గా ఇన్సిడెంట్ జరగగానే మెరుగైన వైద్యం కానీ హైదరాబాద్ తీసుకొచ్చి అందించి ఉంటే ఆమె బతికేదేమో, ఈ రోజు మనకి దూరం అయ్యే పరిస్థితి ఉండేది కాదు అనేది ఈ రోజు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చెబుతాం. ఒక డాక్టర్ ని, మన అనేక మంది ప్రాణాలను కాపాడాల్సినటువంటి ఒక డాక్టర్ ని ఈ రోజు మనం కోల్పోవడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం. అయితే వెంకటరెడ్డి గారు, ప్రతి నిమిషం కూడా ప్రియాంక కుటుంబానికి కూడా అండగా ఉండే ప్రయత్నం అయితే చేస్తుంది ఐ న్యూస్. అలాగే ప్రతి ఘటనలో ప్రియాంక ఘటనలో కూడా ప్రతి విషయాన్ని కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది ఐ న్యూస్. అయితే వెంకటరెడ్డి గారు, ప్రధానంగా ఇంకొక వాదన ఏంటంటే మీడియాలో చాలా వరుస కథనాలు వస్తున్నాయి, అందుకే అధికారులు స్పందించారు, లేకపోతే ఇంకా దాన్ని అట్లానే వెల్లదిబుచ్చే ప్రయత్నం అయితే జరిగింది అనేది కూడా వినిపిస్తా ఉంది. వెంకటరెడ్డి గారు ఏమంటారు? డెఫినెట్ గా అమ్మ, దాంట్లో నేను రియల్లీ అప్రిషియేట్ చేయాలి ఈ న్యూస్. ఎందుకంటే మీరు ప్రజల తరపున గొంతెత్తి ఈ రోజు ఆ ఇష్యూను బయటకు తీసుకొని వచ్చి ప్రతినిక్ష ఏం జరుగుతా ఉంది, ఆ అప్డేట్స్ కి సంబంధించినటువంటి కూడా అన్ని ఇవన్నీ ఇవ్వటం వల్ల కొంత ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాని మీద రియాక్ట్ అవ్వటం అయినాక ఏదో తూతూ మంత్రంగా చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ మేము స్పందించాము అంటే, స్పందించడం అంటే ఏంటి?
పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వటం స్పందించడం అంటే. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని స్పందించడం అంటే మీరు కనీసం ఎమ్మెల్యేల ఫోన్లో మా ఆరోగ్యం ఎట్లుంది, సరేమ్మా మీరేం బాధపడద్దు ఇవన్నీ చెప్పేసి అయిపోయిద్దా? అది కాదు కదా చేయాల్సింది. ప్రభుత్వం జరిగింది, ప్రభుత్వం మొత్తం ఖర్చులు పెట్టుకుంటది, ప్రభుత్వం దగ్గరుండి పర్యవేక్షించడం, హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడటం, కనీసం మంత్రి ఎవరో మానిటరింగ్ చేయటం, ఇవన్నీగా చేయాల్సింది. ఏం చేయకుండా ఏదో మనం పేపర్లో ప్రకటించాము, నిందితుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చేసామంటే ఏం చేసుకోవాలి? ఆ స్టేట్మెంట్లని నాలుగు తీసుకోవడానికి పనికిరావు కదా ఆ స్టేట్మెంట్లు. మీకు గుర్తే ఉండి ఉంటది 2024 జులైలో, అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక నెల రోజుల్లోనే నంద్యాల జిల్లా మచ్చుమరిలో 5వ తరగతి చదువుతున్నటువంటి బాలికని అత్యాచారం చేసి హత్య చేశారమ్మా. ఇప్పటి వరకు శవం దొరకల. ఎక్కడికి పోతా ఉంది ఈ ప్రభుత్వం? అసలు శవం దొరకపోవడం ఏంటన్నమా? 2 సంవత్సరాలైనా కూడా. 2 చిన్నారి జ్ఞానేశ్వరి తునిలో మాయమైపోయింది. చిన్నారి మాయమైంది, ఎలా అయిందో ఏంటో ఇప్పటి వరకు ఆచూకీ తెలియదు. అలానే అవనిగడ్డలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ నారా రోహిత్ కానీ ప్రజాస్వామ్యంలో అందరికి సమానంగా న్యాయం జరుగుతుంది, ఆడబిడ్డలందరూ క్షేమంగా ఉన్నారు అని చెప్తూ ఉంటారు పదే పదే. అదేనమ్మా, మనం సినిమా డైలాగులు కొడితే కాదు కదా. సినిమాలో రాసిచ్చిన స్క్రిప్ట్ లాగా ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం. ఏంది మీ న్యాయం చేసింది? సుగాలి ప్రీతి తల్లి గారిని తంతా ఉంటున్నారు ఈ రోజు జనసేన వాళ్ళు. ఏంది మీ న్యాయం చేసేది? మీ ఎమ్మెల్యే 5 సార్లు అబార్షన్ చేయిస్తే ఏం న్యాయం చేసావు? కనీసం సిగ్గున్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడటానికి. ఈ రోజు ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే నువ్వు వెళ్ళి హైదరాబాద్ మాదాపూర్ లో పడుకొని కేబినెట్ మీటింగ్లకు రావు, సచివాలయంలో ఉంటావు, కేబినెట్ మీటింగ్లు కట్టాను రావు. అమ్మ ఏ స్పందించాడు చెప్పండి అమ్మా? గుంటూరులో మహిళల వ్యవస్థను చేస్తే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది? ఏం చర్యలు తీసుకున్నారు చెప్పండి? ఇన్ని ఇన్సిడెంట్ల రోజు ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఎమ్మెల్యేలే కామాంధులు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా మహిళల మీద జరుగుతా ఉంటే జనసేన ఎమ్మెల్యే మీద ఏం చర్యలు తీసుకున్నాడు? గట్టిగా తీసుకొని దగ్గరకు తీసుకొని శబాష్ అరవట్లేదు, నాకంటే నువ్వే చాలా గ్రేటు, ఎక్కువసార్లు అబార్షన్ చేయించామన్నాడు. ఇంకా సిగ్గున్నారు మనం ఇవన్నీ పొద్దునే మాట్లాడుకోవాలంటే. ఆయనకు లేకపోతే మాకన్నా ఉండాలి కదా. సో ఈ ప్రభుత్వానికి క్షేమ కుట్టినట్టు కూడా లేదు. మహిళల మీద ఇన్ని దాడులు జరుగుతున్నా ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవడు ఈ సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించింది? వాడిని ఎందుకు బయటకు తీసుకురాలేదు ఈ రోజు? ఇవన్నీ ఖచ్చితంగా బయటకు రావాలి. దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తారని మాత్రం క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఓకే, రైట్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి మీ ఒపీనియన్స్ తెలియజేసినందుకు.